చూడండి, ఒక తల్లి తన బిడ్డను బయటికి తీసుకురావడానికి సో మచ్ పెయిన్స్ గుండా, అవునా, సో మచ్ పెయిన్స్ కూడా బయటికి తీసుకొస్తారు. ఎంతో బాధాకరమైన నొప్పుల గుండా ఆ బిడ్డని బయటికి పిలిచినప్పుడు ఆ నొప్పులను కాకుండా ఆ బిడ్డను చూసి సంతోషిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేనేమంటానంటే, ఇది మనము కలిగి ఉన్న జీవం ఏదైతే ఉందో, మనము కలిగి ఉన్న సమృద్ధి ఏదైతే ఉందో, అది కొన్ని పెయిన్స్ గుండానే బయటకు వస్తుంది, కొన్ని పెయిన్స్ గుండానే బయటకు వస్తుంది. హల్లెలూయా. నేను అనుభవించాలి అంటే ఇట్స్ అప్ టు యు. అది నీకు సంబంధించినది, అది నీ విశ్వాసానికి ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. నేను అనుభవించను, నాకు వద్దు, నువ్వు ఏది చెప్తావో అది నువ్వు అయి ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఏది చెప్తావో, నీలో ఏది కలిగి ఉందో, నీలో ఏది కలిగి ఉందో అదే మాట్లాడుతున్న కొలది, అదే ఒప్పుదల చేస్తున్న కొలది, అదే మాట్లాడుతున్న కొలది నీవు అది అయి ఉంటావు. నువ్వు అలా మాట్లాడడానికి నీ పెయిన్స్, నీ పురిటి నొప్పులు నీకు సహాయం చేయునుగాక.